మనలో చాలా మందికి రాగి జావ అదేనండి అంబలి తాగే అలవాటు ఉంటుంది. ఎండాకాలం రాగానే రాగి జావ తాగుతారు. ఎందుకంటే రాగి జావ తాగడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి. కానీ ఎండాకాలం ముగియగానే మళ్ళీ రాగి జావ తాగడం చాలామంది మానేస్తారు. కానీ వర్షాకాలంలో కూడా రాగి జావాను తాగమని చెప్తున్నారు నిపుణులు. దీనివల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. రాగులలో సహజంగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఎముకలు విరిగిన వారికి రాగి జావను తాగించడం వల్ల అవి త్వరగా అతుక్కునే అవకాశం ఉంటుంది. రాగుల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గించి రక్తాన్ని వృద్ధి చెందేలా చేస్తుంది. రాగుల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్గా పనిచేసే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తుంది. క్యాన్సర్ కారకాలను కూడా నిర్మూలిస్తుంది. రాగుల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. రాగి జావాను రోజు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా, వైరస్లు నశిస్తాయి. దానివల్ల డయోరియా వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. వర్షాకాలంలో చాలామంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు రాగి జావాను తాగడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. రాగుల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అందుకే వర్షాకాలంలోనూ ఖచ్చితంగా రాగి జావ తాగాల్సిందే.